హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిప్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. బెట్టరగుంట నుంచి సికింద్రాబాద్ జర్నీలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బెట్టరగుంటలో నేను ట్రైన్ ఎక్కి మా యొక్క బెర్తులు 60, 61, 62లో అయితే మేమైతే కూర్చున్నాం. వెళ్ళి కొంచెంసేపటికి అందరు నిద్రపోయారు. నేను నాది అప్పర్ బెర్త్, నేను కూడా వెళ్ళి పడుకున్నాను. సో కాసేపటికి నా కింద బెర్త్ అంకుల్ అయితే గురక పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆ గురక ఎంత సౌండ్ వస్తుందో మీరే వినండి. సో అసలు ఆ సౌండ్కి నాకు అసలు ఏం అర్థం కాక, అంటే అసలు నిద్రపోయినా మళ్ళీ నిద్రలో నుంచి వచ్చేస్తున్నాం. అంకుల్ని తట్టినా కూడా అంకుల్కి తెలియట్లేదు, నాకైతే నిద్ర పట్టలేదు. విజయవాడ స్టేషన్ అయితే వచ్చేసింది. సో ఇంకేం చేయాలో అర్థం కాక మళ్ళీ అట్లనే ఇంకా కష్టపడి పడుకున్నాను. సో ఎప్పుడు నిద్రపోయినా తెలియదు. లేస్ చూసేసరికి అయితే సికింద్రాబాద్ వచ్చేసింది. సికింద్రాబాద్కి 5:40 కల్లా వచ్చేసింది. అందరు దిగి వెళ్ళిపోయి ఎలక్ట్రీషియన్ వాళ్ళు వచ్చి ఆ లైట్లన్నీ కూడా ఆపేశారు. సో ఇంకా నిద్రలేసి నా కళ్ళు కూడా మంటలు పుడతా ఉన్నాయి. ఇంకెలానే ఫ్రెష్ అవ్వాలి కదా అని బయటికైతే వెళ్ళిపోయాను. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ట్రైన్లో ఎప్పుడైనా జరుగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.